వేరేది ఏదైనా పెట్టుకొని కుకింగ్కి వాడుకోవచ్చు. దీని లిడ్ పడుతుంది అనుకుంటా, దీని లిడ్ దీనికి పడుతుంది. ఒకసారి ఇది తీసి చూపిస్తారండి. హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్. ఎప్పటిలాగానే ఈరోజు కూడా చాలా యూస్ఫుల్ అండ్ కంటెంట్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చాను. అదేనండి, కూకట్పల్లిలోని రైతు బజార్ లైన్ అందరికీ ఐడియా ఉంటుంది కదా. రైతు బజార్ లైన్లోనే మంజీరా మెజెస్టిక్ మాల్ ఉంటుంది. ఆ మాల్లోనే ఫస్ట్ ఫ్లోర్లో అగ్రోమిక్ హోమ్ స్టోర్ ఉంది. అక్కడికే వచ్చేసానన్నమాట. ఈరోజు అగ్రోమిక్ హోమ్ స్టోర్లో ఎలాంటి కలెక్షన్ ఉంది, ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని చూసేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అగ్రోమిక్ హోమ్ స్టోర్లో వచ్చేసి మన వంటింటికి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. మనం కొత్తగా ఫ్యామిలీ పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా శుభకార్యాలకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, ఏ ఐటెం కావాలన్నా మనకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అది కూడా బల్క్ ఎక్కువ క్వాంటిటీలో మనము తీసుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్స్గా అలా ఇవ్వాలన్నా కూడా టోటల్గా ఇక్కడ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్లో వంట పాత్రలు, క్యాస్ట్ ఐరన్లో వంట పాత్రలు, తర్వాత వచ్చేసి 4 బర్నర్స్ మరియు 2 బర్నర్స్లో గ్యాస్ స్టవ్లు, స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్నాయి, గ్లాస్వేర్లో ఉన్నాయి గ్యాస్ స్టవ్లు. నెక్స్ట్ రైస్ కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఇలా ఒకటేమిటి, ఇంకా వచ్చేసి ఇత్తడి పాత్రలు, జర్మన్ సిల్వర్లో పూజా సామాను మరియు హోమ్ డెకార్ ఐటమ్స్, ఇలా ఒక్కటేమిటి మన ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు చూపిస్తున్న బౌల్ వచ్చేసి సెరామిక్ది సర్వింగ్ బౌలు. వీటి రెండింటి ప్రైస్ వచ్చేసి 735 రూపీస్ ఇండివిజువల్గా ఈచ్. ఒక్కోటి వచ్చేసి 735 రూపీస్. డైనింగ్ టేబుల్ మీద సర్వింగ్ బౌల్స్గా యూజ్ చేసుకోవచ్చు గెస్ట్లు ఎలా వచ్చినప్పుడు. ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ వచ్చేసి 2 ప్రెషర్ కుక్కర్స్. ప్రైస్ వచ్చేసి 4567 రూపీస్. అదే లిడ్ దీనికి కూడా సరిపోతుంది. దీన్ని కుకింగ్గా నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రెషర్ కుక్కర్గా ఇప్పుడు చూపించాను కదా, అదే లిడ్ రెండిటికి సరిపోతుంది అనమాట. ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. రెండు కలిపి 4567 రూపీస్. స్టాల్ కంపెనీ వాళ్ళవి. కొన్ని కంపెనీస్ వచ్చేసి ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి. బర్గ్నర్ కంపెనీ కానీ, మేయర్ కంపెనీ కానీ, అలాంటివి వచ్చేసి ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి. అవి చూపించాను ఈ వీడియోలో. ఇంకా వచ్చేసి మీడియం రేంజ్లో ఉంటాయి, తర్వాత వచ్చేసి కొంచెం ఇంకాస్త తక్కువగా కూడా ఉంటాయి. అన్ని రకాల కంపెనీస్ని నేను ఈ వీడియోలో టోటల్గా కవర్ చేశాను. వీడియోని ఎక్కడన్నా స్కిప్ చేశారనుకోండి, మీకు ఏదైనా నచ్చిన ఐటెం మిస్ కావచ్చు కదా, తీసుకోవాలనుకునే ఐటెము. జస్ట్ పోయి షాపింగ్ చేయకపోయినా మనం వీడియో చూసామనుకోండి ఒక ఐడియా వస్తుంది కదా. ఇది ఇక్కడ వచ్చేసి 3 పీస్ సెట్ అనమాట. హాకిన్స్ కంపెనీ వాళ్ళది. దీనికి వచ్చేసి హ్యాండిల్స్ ఉండవు, కడాయి. టోటల్గా 3 పీస్ సెట్ 3380 రూపీస్కి 3 కడాయిలు వస్తాయి. కంపెనీ కూడా హాకిన్స్ కంపెనీ. ఆ 3 టోటల్గా 3 పీస్ సెట్ అనమాట. ఇది కూడా కోంబో ఆఫరే. నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ బర్గ్నర్ కంపెనీ ఇవి. అందుకే కాస్త ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. నేను చెప్పాను కదా, గ్రీన్ చెఫ్ కంపెనీ కానీ, వండర్ చెఫ్ కంపెనీ కానీ, ఇలా కొన్ని కంపెనీస్ అయితే మీడియం రేంజ్లో ఉంటాయి. ఇంకా ప్రెస్టీజ్ కంపెనీ, తర్వాత మ్యాపిల్ కంపెనీ, వాటికంటే ఇంకాస్త తక్కువ ప్రైసెస్తో ఉంటాయి. అన్ని రకాల కంపెనీలను కూడా నేను కవర్ చేశాను. ఇది కూడా అంతే. ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా, అదే మోడల్. సైజ్ పెరుగుతూ పోతుంది. సైజ్ పెరిగినంత మాత్రాన ప్రైస్ మరీ వేరియేషన్ ఉండదు. ఇది వచ్చేసి బర్గ్నర్ కంపెనీదే ఫ్రైయింగ్ ప్యాను. ప్రైస్ వచ్చేసి 1835 రూపీస్. వాటిలో సైజ్ పెరిగే కొద్దీ కాస్త అటు ఇటు ప్రైస్ అనేది ఉంటుంది. ఇది కూడా అంతే, సేమ్ బర్గ్నర్ కంపెనీదే.
ఇది రైస్ కానీ లేదంటే ఏదైనా కర్రీస్ చేసుకోనికి అలా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 3685 రూపీస్. ఇది బర్గ్నర్ కంపెనీదే ఇత్తడి పాత్ర. ఇత్తడి ఇవన్నీ కూడా నేను పార్ట్ 2 వీడియోలో కవర్ చేస్తాను. కాకపోతే ఇది కంపెనీది కాబట్టి ఇక్కడే వాళ్ళు ప్లేస్ చేశారనమాట. దీని ప్రైస్ వచ్చేసి 4700 అబోవే ఉంటుంది. హ్యాండిల్ లోపల వచ్చేసి కళాయి కూడా ఉంది. అంటే ఏదైనా మనం గ్రేవీ కర్రీస్ కానీ టమోటా చింతపండు ఏ వేసైనా చేసుకోవచ్చు అనమాట విత్ లిడ్. ఇది కూడా బర్గ్నర్ కంపెనీ వాళ్ళదే కడాయి. ప్రైస్ వచ్చేసి 1622 రూపీస్. పైన లిడ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్దే. ఇది బర్గ్నర్ కంపెనీ వాళ్ళదే ఫ్రైయింగ్ ప్యాన్. కాకపోతే పైన వచ్చేసి లేజర్ కోటింగ్ ఉంది. ఆల్రెడీ ఇది ట్రైప్లై అనమాట. మనం చేసే ఫుడ్ మాడదు. కాకపోతే ఇంకాస్త ప్రొటెక్షన్ లేయర్ టైప్ అనమాట. కాకపోతే అది హార్మ్ఫుల్ అయితే కాదు. నాన్ స్టిక్ పాత్రలు ఉంటాయి కదా, అలా కోటింగ్ అయితే హార్మ్ఫుల్ కాదని చెప్పారు. ఇది కూడా అంతే, బర్గ్నర్ కంపెనీలో పెద్ద సైజు కడాయి. మనం ముందు చిన్న సైజు చూసాం కదా, ఇది లాస్ట్ సైజ్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ కూడా బర్గ్నర్ కంపెనీ వాళ్ళవే. 2 పీస్ సెట్. ప్రైస్ వచ్చేసి 4593 రూపీస్. మనం ముందు చూసాం కదా స్టాల్ కంపెనీలో 2 ప్రెషర్ కుక్కర్స్ అలా టైపే అనమాట. ఒకే లిడ్ రెండిటికి పనికొస్తుంది. ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ లిడ్ది మాత్రం వేరే పర్పస్కి వాడుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్గా కాకపోయినా. ఇది కూడా బర్గ్నర్ కంపెనీ వాళ్ళదే. ప్రైస్ వచ్చేసి 2999 రూపీస్. కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అన్ని రకాల కంపెనీస్ కూడా ఉన్నాయి. అక్కడక్కడ నేను కోంబో ఆఫర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. వీడియోని మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే కోంబో ఆఫర్స్ చాలా తక్కువ ప్రైసెస్కే మీకు 2, 3 అలా సెట్ వైజ్ వస్తాయన్నమాట. ఏదైనా నీడ్ ఉంది తీసుకోవాలనుకుంటే అలా కోంబో ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే బెస్ట్. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా బర్గ్నర్ కంపెనీవే. మీకు ప్రైసెస్ తక్కువలో కావాలా, మీడియం రేంజ్లో కావాలనుకుంటే కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇది బర్గ్నర్ కంపెనీ వాళ్ళదే పాలు కాచుకునే బౌల్. ప్రైస్ వచ్చేసి 2445 రూపీస్ విత్ లిడ్ అనమాట. లీటర్ పాలు అయితే పైనే పడతాయి. ఇవన్నీ కూడా అంతే, సైజుల వారీగా సైజు పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. ఇది స్టాల్ కంపెనీ వాళ్ళది కడాయి. ప్రైస్ వచ్చేసి 1710 రూపీస్. లోపల చూసారు కదా లేజర్ కోటింగ్ ఉంది. అయితే దీనికి వితౌట్ హ్యాండిల్స్ అనమాట, హ్యాండిల్స్ ఉండవు. ఇది కూడా అంతే, సేమ్ స్టాల్ కంపెనీ వాళ్ళదే కడాయి వితౌట్ హ్యాండిల్స్ అనమాట. 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్స్ను కూడా ఈ వీడియోలోనే కవర్ చేశాను. మీకు ఏదైనా నీడ్ ఉంది అని అనుకుంటే కంపల్సరీగా మాత్రం క్షుణ్ణంగా నేను ప్రైసెస్తో సహా అన్ని టెక్స్ట్లో వేశాను కదా, మళ్ళీ అనౌన్స్ కూడా చేస్తున్నాను. అన్ని రకాల కంపెనీస్ కూడా గ్యాస్ స్టవ్లు అయితే ఉన్నాయి. ఇది చిన్న సైజు ఫ్రైయింగ్ ప్యాన్. ప్రైస్ వచ్చేసి 1055 రూపీస్. ఇది తాలింపు పోపు అలా వేసుకోనికి తడకా ప్యాన్. ప్రైస్ వచ్చేసి 985 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా క్యాస్ట్ ఐరన్లో వంట పాత్రలు, దోసల పెనాలు, పొంగనాల పెనాలు, ఫ్రైయింగ్ ప్యాన్స్, కడాయిలు అలా మేయర్ కంపెనీవి. మేయర్ కంపెనీ కూడా ప్రైసెస్ అనేవి బర్గ్నర్ లాగే ఎక్కువగానే ఉంటుంది. క్యాస్ట్ ఐరన్లో కూడా నేను వేరే కంపెనీవి మీడియం రేంజ్లో ప్రైసెస్ ఉన్నవి చూపిస్తాను. తర్వాత వచ్చేసి పార్ట్ 2 వీడియోలో వీళ్ళవి లోకల్గా అగ్రోమిక్ స్టోర్, హోమ్ స్టోర్ వాళ్ళవే లోకల్ ప్రోడక్ట్స్ అనమాట. అవైతే ఇంకాస్త తక్కువగా ఉంటాయి ప్రైసెస్. మేము అంత పెట్టలేము అని అనుకునే వాళ్ళు మాత్రం అవి ప్రిఫర్ చేయొచ్చు. అది పార్ట్ 2 వీడియోలో వస్తుంది. క్యాస్ట్ ఐరన్ పాత్రలలో వంటలు వండుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మనం వండే పదార్థంలో కాస్త వండినప్పుడంతా కొంచెం ఐరన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఐరన్ వల్ల మనకు ఐరన్ డెఫిషియన్సీ అనేది మనకు తగ్గుతుంది.
కాబట్టి ఇంకా నాన్ స్టిక్, అల్యూమినియం ఇవి వాడేవాళ్ళు అన్నీ ఒకేసారి కొనాల్సిన పని లేదు. కొంచెం కొంచెంగా మనం మనీ సేవ్ చేసుకొని ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇది వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్ 1767. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డబల్ పర్పస్గా రెండిటిగా వాడుకోవచ్చు. గ్రిల్ ప్యాన్గా వాడుకోవచ్చు, దోశల పెనంగా వాడుకోవచ్చు అన్నమాట. రెండిటికి వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా మేయర్ కంపెనీ వాళ్ళవే. ఇది పెద్ద సైజు దోశల పెనము. ఇది చిన్న సైజు, అంటే మరీ చిన్న సైజు కాదులే, చిన్న సైజు దోశలు అనమాట. కొందరు చిన్న సైజు దోశలు కూడా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసము 2049 రూపీస్ మేయర్ కంపెనీ వాళ్ళదే. ఇది కూడా దోశల పెనమే. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి వినోద్ కంపెనీ వాళ్ళది ఇడ్లీ పాత్ర. ప్రైస్ వచ్చేసి 1600 రూపీస్. టోటల్గా వచ్చేసి లోపల 4 ప్లేట్స్ ఉన్నాయి. అట్ ఏ టైము 16 ఇడ్లీస్ వేసుకోవచ్చు అనమాట. వినోద్ కంపెనీ వాళ్ళవే ఇంకో మోడల్ కూడా ఉంది, అది వచ్చేసి 1400 ప్లస్ ప్రైస్. ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా క్యాస్ట్ ఐరన్లో వంట పాత్రలు. ఇది వచ్చేసి కంపెనీ చెప్పాను కదా, వండర్ చెఫ్ కంపెనీ. ఇవి మీడియం రేంజ్లో ఉంటాయి వీటి ప్రైసెస్. ఇక్కడ చూపిస్తున్న కడాయి ప్రైస్ వచ్చేసి 1300 రూపీస్. దీని ప్రైస్ వచ్చేసి 1900. ఇది పెద్ద సైజు కడాయి. మేయర్తో కంపారిజన్ చేసుకుంటే వీటి ప్రైసెస్ అనేది తక్కువగానే ఉంటాయి వండర్ చెఫ్ కంపెనీ వాళ్ళవి. ఇది లిడ్ కూడా క్యాస్ట్ ఐరన్ లిడ్డే, చాలా బరువు ఉంది. 2070 రూపీస్. ఇది కూడా వండర్ చెఫ్ కంపెనీ వాళ్ళదే. ఈ కడాయి ప్రైస్ వచ్చేసి 1240 రూపీస్. ఇవన్నీ కూడా మీడియం రేంజ్లో ఉన్నాయి ప్రైసెస్ అన్నీ కూడా. మెయింటెనెన్స్ క్యాస్ట్ ఐరన్వి మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టమేమో అనేసి కూడా కొందరు తీసుకోరు. అదేం లేదండి, అదంతా కూడా అపోహ. నేను 6-7 ఇయర్స్ నుంచి క్యాస్ట్ ఐరన్లో వంటలు వండుకొని తింటున్నాము మేము. మెయింటెనెన్స్ ఏం లేదు. అంటే నేను మేయర్ కంపెనీ, వినోద్ కంపెనీ, వండర్ చెఫ్ అన్ని కంపెనీస్ ఉన్నాయి మా దగ్గర. కాకపోతే నేను వంట వండి క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచి లోపల పెట్టేసుకుంటా. ఆరిన తర్వాత లోపల పెట్టేసుకుంటా అంతే. ఆయిల్ కూడా అప్లై చేయను. ఏ మాత్రం కూడా నాకు తుప్పు అనేది రాలేదు ఇంతవరకు అయితే. ఇది పొంగనాల పెన్నము. దీని ప్రైస్ వచ్చేసి 1110 రూపీస్. ఇవన్నీ కూడా పొంగనాల పెనాలు రకరకాల మోడల్స్లో ఉన్నాయి. ఇదైతే విత్ లిడ్ అనమాట. దీని ప్రైస్ 1160 రూపీస్. ఇది కూడా రీజనబులే కదా. ఇవి ఇప్పుడు చూపిస్తున్నవి స్టెయిన్లెస్ స్టీల్లో ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళవి. ఇవి చెప్పాను కదా, మీడియం రేంజ్ కాదు, ఇంకా చెప్పాలంటే తక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 1055 రూపీస్ విత్ లిడ్. రైస్ కానీ కర్రీస్ కానీ సాంబారు లోతు ఎక్కువగా ఉంది కదా, రసం కాచుకోనికి సాంబార్ పెట్టుకోనికి అలా వాడుకోవచ్చు. ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళవి. దీని ప్రైస్ వచ్చేసి 1060 రూపీస్. ఈ కడాయి ప్రైస్ వచ్చేసి 1780 రూపీస్. ఇది వచ్చేసి కంపెనీ వండర్ చెఫ్ కంపెనీ వాళ్ళది. 1780 రూపీస్. బర్గ్నర్తో కంపారిజన్ చేస్తే ఇవన్నీ ప్రైసెస్ అనేవి తక్కువే కదా. ప్రెస్టేజ్ అయితే నాకు అనిపించింది ఇంకాస్త తక్కువగానే ఉంది. మంచి కంపెనీ, వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. వీటి ట్రైప్లై అంత కాకపోయినా వెయిట్ పర్లేదు, బాగానే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి వండర్ చెఫ్ కంపెనీ ప్రైస్ వచ్చేసి 1400 రూపీస్. ఇది ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది. ప్రైస్ వచ్చేసి 1465 రూపీస్. ఇది మందం చూస్తున్నారు కదా, గిన్నె మందం, వెయిట్ ఎక్కువగానే ఉన్నాయి ప్రెస్టీజ్ కంపెనీవి కూడా.
ఇది కూడా అంతే, ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది విత్ హ్యాండిల్. ప్రైస్ వచ్చేసి 932 రూపీస్. పాలు కాచుకునే బౌలు విత్ గ్లాస్ లిడ్. మేమంతంత రేట్లు పెట్టలేము అని అనుకునే వాళ్ళు మాత్రం ప్రెస్టీజ్ కంపెనీవి అయితే కొనేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైసెసే కదా ఇవన్నీ. ఈ కడాయి ప్రైస్ అయితే 987 రూపీస్. ఇక్కడ వచ్చేసి గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళది కోంబో ఆఫర్ అనమాట. 3 పీస్ సెట్, 3 కూడా ప్రెషర్ కుక్కర్సే. ఒకటి వచ్చేసి 5 లీటర్స్, ఇంకోటి 3 లీటర్స్. పైన ఉంది కదా అది 2 లీటర్స్. టోటల్గా 3 పీస్ సెట్. ప్రైస్ వచ్చేసి 2995 రూపీస్. ఒకదానికి లిడ్ రాలేదనుకోకండి, రెండోది ఉంది కదా సెకండ్ వన్, అదే లిడ్ పైదాని దీనికి కూడా సరిపోతుంది అనమాట. అదో పెట్టి చూపిస్తున్నారు కదా, థర్డ్ వన్కి కూడా సెకండ్ వన్ లిడ్ సరిపోతుంది. 3 కూడా మనము వాడుకోవచ్చు. ఇలాంటిది ఒక సెట్ తీసేసుకున్నాం అనుకోండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఫాస్ట్గా వంటలు చేసేసుకోవచ్చు కదా, ఇలా ఆఫర్ ఉన్నప్పుడు. ఇది వచ్చేసి మ్యాపిల్ కంపెనీ వాళ్ళది ఇడ్లీ పాత్ర. ప్రైస్ వచ్చేసి 1405 రూపీస్. టోటల్గా 2 ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా వాటి మీద అన్నిటి మీద 50% ఆఫర్స్ అయితే ఉన్నాయి. డిస్ప్లేలో కనపడుతుంది కదా, వీటన్నిటి మీద కూడా 50% ఆఫర్స్ ఉన్నాయి. అన్నీ కూడా మ్యాపిల్ కంపెనీ వాళ్ళవి. ఇది కూడా మ్యాపిల్ కంపెనీ వాళ్ళదే చిన్న సైజ్ బౌల్ విత్ లిడ్. ప్రైస్ వచ్చేసి 492 రూపీస్. ఇది గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళది ఫ్రైయింగ్ ప్యాన్. ప్రైస్ వచ్చేసి 1225 రూపీస్. చెప్పాను కదా, గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళవి కూడా మీడియం రేంజ్లో ఉంటాయి ప్రైసెస్. ఇది ఫ్రైయింగ్ ప్యాన్, దీని ప్రైస్ వచ్చేసి 1060 రూపీస్. ఇది కూడా అంతే, ఫ్రైయింగ్ ప్యాన్, దీని ప్రైస్ 1383 రూపీస్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఈ టోటల్ సెక్షన్ అంతా కూడా గ్యాస్ స్టవ్ మోడల్స్. చాలా రకాల కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఒక్కొక్క కంపెనీది నేను ఒక్కో మోడల్ మీకు ప్రైస్తో సహా జూమ్ చేసి చూపిస్తాను. వీడియోలో చూడండి, మీకు అంతగా ఆన్లైన్లో ఎంత ప్రైస్లు ఉన్నాయి ఏంటి అనేది మీరు సేమ్ కంపెనీ ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మేబీ ఆన్లైన్లో ఒకవేళ ఇంతకంటే తక్కువగా ఉన్నిందనుకోండి, ఆన్లైన్లోనే బుక్ చేసేసుకోండి, ఐడియా కోసం జస్ట్ అనమాట. ఇది గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళది స్టెయిన్లెస్ స్టీల్లో 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్. 6500 సంథింగ్ ఉంది. ఇది కూడా అంతే, డిఫరెంట్ మోడల్ అనమాట. ఒక్కో మోడల్లో ఉన్నాయి. మీకు స్టవ్లు ప్లేసింగ్ అది చూసుకొని కన్వీనియంట్గా. దీని ప్రైస్ వచ్చేసి 10,099 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి బటర్ఫ్లై కంపెనీ వాళ్ళది. దీని ప్రైస్ వచ్చేసి 6850 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది. దీని ప్రైస్ వచ్చేసి 8027 రూపీస్. ఇది గ్లెన్ కంపెనీ వాళ్ళది. దీని ప్రైస్ వచ్చేసి 8395 రూపీస్. ఇది ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది 3 బర్నర్స్ అనమాట. ప్రైస్ వచ్చేసి 6599 రూపీస్. ఇది గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళదే. దీని ప్రైస్ వచ్చేసి 7999 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్న మోడల్ కూడా 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్. దీని ప్రైస్ వచ్చేసి 4399 రూపీస్. చిమ్నీలు కూడా ఉన్నాయి. వీటి ప్రైసెస్ వచ్చేసి 16,000, 17, 18 అలా
కంపెనీని బట్టి కొంచెం ఒక 1000 అటు ఇటుగా ఉన్నాయి. 15,000 నుండి అయితే స్టార్టింగ్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి హిండ్వేర్ కంపెనీ వాళ్ళది. దీని ప్రైస్ వచ్చేసి 12,300. మనం ఇప్పుడు చూసిన వాటిల్లో హైయెస్ట్ కాస్ట్ ఇదే అనమాట, 12,000లో ఉంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి టోటల్గా ఈ సెక్షన్ అంతా కూడా మిక్సీలు, గ్రైండర్లు, తర్వాత రైస్ కుక్కర్లు, అలాంటి ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేశారు. వీటి కాస్ట్ వచ్చేసి 3,000, 5,000 కంపెనీని బట్టి కొంచెం మిక్సీలు అటు ఇటు ఉన్నాయి. ఇవన్నీ కూడా రైస్ కుక్కర్స్ 900, 800తో స్టార్ట్ అయ్యి 1500, 2,000, 3,000 వరకు ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 1,450 రూపీస్. ఇవన్నీ కూడా సెరామిక్ కప్స్. సెరామిక్లో చిన్న చిన్న కప్స్, గ్లాసులు, జ్యూస్ గ్లాసులు, అలాంటివన్నీ కూడా ఇక్కడ సెక్షన్లో ఉంటాయి. ఇది జ్యూస్ కప్ ప్రైస్ వచ్చేసి 135 రూపీస్. ఈ సెరామిక్ బౌల్ ప్రైస్ వచ్చేసి 208 రూపీస్. ఈ చిన్న సెరామిక్ బౌల్స్ చాలా బాగున్నాయి. 39 రూపీస్. పిల్లలకి స్నాక్స్ వేసేనికి కానీ, లేదంటే గులాబ్ జామున్ కానీ, ఏదైనా స్వీట్ వేసేనికి చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా తక్కువే కదా. ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఇక్కడే హోమ్ డెకార్ ఐటమ్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది. నేను కొద్దిగా కవర్ చేశాను. వీడియో ఎక్కువ లెంత్ కాకూడదనే ఉద్దేశంతోనే కొద్దిపాటిగా మీకు కవర్ చేశాను. ఇది ఆవు దూడ. దీని ప్రైస్ వచ్చేసి 650 రూపీస్. సెంటిమెంట్గా పెట్టుకోవచ్చు కదా దేవుని గూట్లో కానీ, లేదంటే టీవీ యూనిట్ మీద, టీపాయ్ మీద, మన ఇష్టం అనమాట. దీని ప్రైస్ వచ్చేసి, ఇది ముందు చూసాం కదా దానికంటే పెద్ద సైజులో ఉంది. ప్రైస్ వచ్చేసి 950 రూపీస్. ఈ క్యూట్ గణేషాది వచ్చేసి ప్రైస్ 1,050 రూపీస్. హోమ్ డెకార్గా టీవీ యూనిట్ మీద కానీ, టీపాయ్ మీద అలా పెట్టుకోవచ్చు. వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకుండా అలానే చూస్తున్నారా? మంచి కంటెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో కదా. వీడియోకి ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. పార్ట్ 2 వీడియోలో వచ్చేసి ఇత్తడిలో వంట పాత్రలు, ఇత్తడిలో పూజ ఐటమ్స్, తర్వాత వచ్చేసి రోళ్ళు, రోకళ్ళు, చిన్న చిన్న సైజు రోళ్ళు,